రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలిలో సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదని, దీనివల్ల రైతులు చుట్టుపక్కల గ్రామాల తండాలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. డంపింగ్ యార్డ్ వద్దని ప్రజలు ఆందోళన చేస్తుంటే ఎమ్మెల్యే వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ డంపింగ్ యార్డ్ రాదని హామీ ఇచ్చారని, మరి ఇప్పుడు ఏమైంది అని నిలదీశారు. వెంటనే 641 జీవోను ఆపాలని, లేకుంటే రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రెడ్డిలను సిద్ధాపూర్కు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అన్నారు. బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు నిన్ను ఎన్నుకున్నది మంచి పనులు చేస్తావని, కానీ నువ్వు ఇక్కడ చెత్త తీసుకొని వచ్చి చెత్త ఎమ్మెల్యే అయ్యావని అన్నారు. ఈ ఆందోళన ఇక్కడ దాకా ఆగదని, డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు కొనసాగుతుందన్నారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ, మా ఊరు మా మండలం అని ఎమ్మెల్యే అన్నారని, మరి ఇప్పుడు ఆ మాటలు ఎక్కడికి పోయాయన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కడెంపల్లి శ్రీనివాస్, దేవేందర్ యాదవ్, కొసగి శ్రీనివాస్, యుగేందర్, రామకృష్ణ, దినేష్, శివాచారి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలకొల్పడానికి జీవో ఇష్యూ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ప్రజలు దీన్ని రద్దు చేయాలని కోరుతూ అధికారుల నుండి స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా సరైన చర్య తీసుకోకుండా నిమ్మకు ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ రాబోయే కాలంలో అందరూ కూడా ఈ ఉద్యమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అది జీవోను రద్దు చేసే వరకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా షాద్నగర్ కు ఘనమైన చరిత్ర ఉంది. ఒక ముఖ్యమంత్రి కూడా షాద్నగర్ నుంచి అందించారు. షాద్నగర్ అంటే పాత సెంటర్ ఫస్ట్ ఉంటుందని పేరు, అన్ని పేరు. కానీ దరిద్రం ఏంటంటే ఈ రాజకీయ నాయకులతో, షాద్నగర్ ఉండే కంపెనీలతో బతికే ఈ రాజకీయ లుచ్చనా గ్రూపులకు బుద్ధి వచ్చే విధంగా పోరాటానికి పాదాభివందనాలు. అయ్యా వీర్రపల్లి శంకర్ గారు, వీర్రపల్లినేమో కూర కంపెనీ చేసినావు, సీతాపూర్కేమో చెత్త కంపెనీ చేసినావు. ఇంకేమేం చేస్తావయ్యా నువ్వు? నీకు నిజంగా సిగ్గు, శరం, రోషం ఒక మానవ పుట్టుక పుడితే నేను చెప్తున్నా, నువ్వు రిజైన్ చేయి. సీతాపూర్ ప్రజల గురించి కాదు, షాద్నగర్ ప్రజల గురించి కూడా నువ్వు రిజైన్ చేయాలి. ఎందుకంటే అది ఏం జరుగుతున్నదో మేము కొట్లాడుతుంటివి, పోరాడుతుంటివి, సాధించుకుంటుంటివి. కానీ నువ్వేం చెప్పినావు ప్రశ్న ఇట్లా, నేను షాద్నగర్ ముద్దు బీడను, నేను కొత్తూరు బీడను, నేను కొత్తూరు కానిస్తున్నాడు అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ బీడ పోయినావు? రేవంత్ రెడ్డి బీడ పోయినావా? మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 50 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ముడుతున్నాడు తెలిసింది. నిజంగానే 50 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుంటే, నీ సహచరులకు కూడా ఇయ్యనట్టుంటే రోడ్డు పైనకి రా. నిజంగా నువ్వు రిజైన్ చేయి. మళ్ళీ రిజైన్ చేస్తే గెలిపించే బాధ్యత కూడా మా అందరి పైన ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో రిజైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు. కానీ అమాయక ప్రజలను, పుత్తూరు మండల ప్రజలను, అమాయక రైతులను, అన్నదమ్ములను అందరినీ నట్టేయడం ఉంచినావు. ఇప్పటికైనా కానీ పార్టీలో ఖచ్చితంగానే స్పందించాలనుకున్నా కానీ పార్టీ పరంగా కూడా స్పందిస్తారు. మా అధినాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా షాద్నగర్ తీసుకొస్తాం, సిద్ధాపూర్ తీసుకొస్తాం. డంపింగ్ యార్డ్ పోయే వరకు పార్టీ ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు, మాజీ ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? అదే ఈ రోజు నేను చెప్తున్నా, రాజకీయ నాయకులారా, భిక్ష పెట్టిన షాద్నగర్ తరఫున అడుగుతున్నా, షాద్నగర్ బిడ్డల తరఫున అడుగుతున్నా, మీకు గడ్డి పెట్టినా కూడా ఇంకా తెలివి రాదారా? ఎవడో భూములు అమ్ముకుంటుంటే ఆ రోజు
నంద్యామ కాడ పోతుంది అగ్రపక్షం వేస్తుంది. అగ్రపక్షం వేస్తే ఆ భూమి ఈ రోజు అమ్ముడు పోతేనేమో దిక్కు దివాన లేదు. ఓడేమి ఇద్దరు ఎమ్మెల్యేలు వాడేమో పత్యాలు. ఎక్కడ పోయింది ఆ భూమి ఈ రోజు ట్రస్ట్ భూమి? అంటే నిలదీసిన లేక ఇవన్నీ ఆటలాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాం సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ గురించి ఏ మాత్రం మీరు ఆ భూమి దగ్గర చేస్తే నిజంగానే చెప్తున్నా సిద్ధాపూర్ ప్రజలారా శాఖ ప్రజలు వాళ్ళతో కొట్టి సంపూర్ణ ఏం కాదు. ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ జెండా కప్పుకున్నా మీరు సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా కలిసి రాని పక్షంలో ఏమైతే ఇల్లు ముట్టడి కాదు రోడ్డు పైన కనబడితే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి నేను చెప్తున్నా. నేను ఎందుకు ఇంత వంశమొట్టే మాటలు చెప్తున్నా అంటే మీకు కావాలంటే పైసలు సిద్ధాపూర్ ప్రజల తరఫున మేమందరూ కూడా భిక్షాటన చేస్తాం, సిద్ధాపూర్ కు కాపాడుకుంటాం. కానీ మీ అధికార నాయకత్వం మీకు ఏం చెప్పిందో ఇప్పటి వరకు 2 తారీఖు నుంచి ఇప్పటి వరకు మీ స్పందన లేదు. వాళ్ళ స్పందన కాకుండా మాజీ ప్రజాప్రతినిధులు కూడా స్పందన లేదు. ఎందుకు స్పందిస్తలేరు? 2 తారీఖు జీవో వస్తే ఈ రోజు దాదాపుగా 7-8 తారీఖు వరకు వచ్చిందంటే నిమ్మకు నేరెత్తగానే ఉంటున్నారు. ఇంకా పోయేటోళ్ళకు బెదిరించి ఫోన్ చేసి చెప్తున్నారు. నిజంగానే చెప్తున్నా షాద్ నగర్ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటూ మరొకసారి చెప్తున్నా మనం సిద్ధాపూర్ గురించి మన కొత్తూరు ప్రజల గురించి అండగా నిలబడుతున్న సమయం ఏర్పడ్డది. పార్టీలకు అతీతంగా స్పందించండి, పార్టీలకు అతీతంగానే ఉండండి. ఎందుకంటే సిద్ధాపూర్ లో మన వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాల పైన ఉంది. ఎందుకంటే అక్కడ ఒక పార్టీ లేరు, అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళు కూడా కలిసి రావాలి. మీ అధికార పక్షంతో కానప్పుడు ప్రతిపక్షంతో కలిసి వస్తే మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఆదరిస్తారని చెప్పి మీరు అనుకోవాలి. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి? సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డ్ అడుగుతాడు అని చెప్పి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నీలోపల్లి శంకర్ గారు నేను చూస్తూనే ఉన్నా 4 ఫ్యాక్టరీలు పెట్టి ఈ లోపల 4 గేట్లు సంపాదిస్తున్నాడు. సిద్ధాపూర్ లో కూడా చెత్త కంపెనీ తెచ్చి చెత్తంతా సంపాదించి అది తినవాట అని చెప్పి మరొకసారి సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, షాద్ నగర్ చౌరస్తా ఈ రోజు రండి, రేపు రండి, మీ అధినాయకత్వాన్ని పిలుచుకురండి, మీ ప్రజలు తీసుకొచ్చి అవునా నేను చేస్తున్నా మీరు ఏమైనా చేసుకుంటారని సవాలనే విసురుతావా? ఈ రోజు షాద్ నగర్ గడ్డ మీద తిరిగే ఏ మాత్రం మనిషి అయితే, ఏ మాత్రం మనిషి పుట్టుక పుడితే, ఏ మాత్రం అన్నం తింటే సిద్ధాపూర్ ప్రజల గురించి ఏమైతే కొట్లాడతావు? పూర్ణంగా పదవికి రాజీనామా చేసి వస్తావా? పదవికి రాజీనామా చేయకుండా వస్తావా? సిద్ధాపూర్ బచావో శంకర్ కు హటావో అనే పదం మాత్రం ఈ జీవిత కాలంలో మా మండలి పేరు చెడగొడుతున్నావు. నందిగా మండలి పుట్టిన ముద్దు బిడ్డలు కూడా ఇలా ఏడాడని నేనైతే అనుకుంటున్నా. లాభాపేక్ష లేకుండా బతుకుతానని నేను అనుకుంటున్నా. నేను ఈ రోజు నడి చౌరస్తాలో నీకు సవాల్ ఇస్తున్నా. నీ పదవి ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ గురించి పోతే మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, ఖచ్చితంగా కాపాడుకుంటాం. కానీ నువ్వు తక్షణమే స్పందించకుంటే మాత్రం నీ పదవి నీ బట్టలు ఊడిపోయేదాకా రాళ్లతోటి కొట్టి సంతరణని ఇప్పటికే 5 సార్లు విజిట్ చేసిండు. మా వాళ్ళు కూడా పార్టీ తరఫున 2 సార్లు విజిట్ చేసిండ్రు. మరి మీతో అంతా ఎక్కడ పోయిరు? ప్రజలంతా స్పందిస్తుంటే కూడా మీరు ఎందుకు స్పందిస్తలేరు అందరికి అర్థమైపోతుంది. అంటే శివాల పైన పేదాలు ఎత్తుకునే రాజకీయాలు చేసి మీ అందరికి గుర్తొచ్చనే కాదు, సిద్ధాపూర్ ప్రజలకు అండగా నిలుస్తామని అని చెప్పి మరొకసారి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పారు. మనము ఉన్నంత వరకు సిద్ధాపూర్ లో ఎటువంటి డంపింగ్ యార్డ్ వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత తమ్ముడు అనేది. ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాలు, ప్రింట్ మీడియాలు కూడా మీరు ఖచ్చితంగా ఒక సమాజాన్ని సరిదిద్దుకోవాలంటే సిద్ధాపూర్ చెత్త కంపను అంటే దాన్ని అక్కడనే ఆపాలంటే, చెత్త రాజకీయాలు ఆపాలంటే మీలాంటి వాళ్ళు ముందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అంబేద్కర్ గారికి 640 జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఇప్పటికీ స్పందిస్తలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా స్పందించలేనంత చదువు మీకు చదువుకురా అని చెప్పి మరొకసారి పత్రికా ముఖ్యంగా కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, ఎంఓ కానీ మేము అడుగుతున్నాం. అసలు ఏమొస్తుంది? నిజంగా చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎమ్మెల్యేకుందా? ఈ దమ్ము ధైర్యం లేనప్పుడు అధికారులను కూడా నేను చెప్తున్నా, సరైన సమాధానం ఇవ్వకుంటే వాళ్ళతో కూడా రాళ్ళతో కొట్టాలి, వాళ్ళు కూడా మన భూముల కడుగు పెడితే రాళ్ళతో కొట్టాలి. ఎక్కువసేపు ఏం ఆలోచించొద్దు. మన భూముల కంటే ఎక్కువ అవతల ప్రాణం ఎక్కువేం కాదు. మన భూములను మనం కాపాడుకోలేకపోతే మనం బతుకులు కూడా వేస్ట్ అనేది అందరికి అర్థమైపోతుంది. షాద్ నగర్ బిడ్డలు మేమందరం మీకు అండదండలు ఉంటాం. మీ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు
ఏదైతే డంపింగ్ యార్డ్ హటావో సీతాపూర్ బచావో అనే నినాదాన్ని భుజాలపై ఎత్తుకొని మేము కూడా ఆర్గనైజేషన్ కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇంత చక్కటి ఇది ఒక సిద్ధాపూర్ రెవెన్యూకి సంబంధించి కాదు. సిద్ధాపూర్ దీంట్లో 30 పరిసర గ్రామాలు అంటే 30 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ. 30 గ్రామం అంటే దగ్గర ఒక 30-40-50 వేల మంది జీవన్మరణ సమస్య. భవిష్యత్ పిల్లలందరూ కూడా ఈ రోజు బిక్కుమంటారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా సరే పొద్దుగాల తిండి లేదు, అన్ని బంద్ అయినా ఏడుస్తున్నారు. అరే ఒక ఎకరా భూమి అమ్ముకుంటే పెళ్లిళ్ళు అయిపోయేటివి, అద్దెకు అమ్ముకుంటే మా పిల్లలు అమెరికా చదువుకునేటోళ్ళని ఆడపిల్లల ముఖాలు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మేము కూడా నిస్వార్థంగా దీనికి ఎందుకు నాయకత్వం వహించాల్సి వస్తుందంటే ఈ రోజు ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరం బతకడానికి రాలే. ఈ రోజు ఎమ్మెల్యే రేపు మాజీ అవుతారు, రేపు మాజీ ఉన్నోడు మళ్ళీ మాజీ అవుతారు. మనమంతా భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ రోజు గిట ఒకవేళ ఈ 641 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయకపోతే మన కాడికే సమాప్తం అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఈ దాని విషయంలో మీ అందరి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నా. మేము కూడా రాజకీయాలు 25 నుంచి 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం, వివిధ స్థాయిలో పనిచేసినాం. మా ఆధినాయకత్వం కూడా గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఈ ప్రాంతము షాద్నగర్ ప్రాంతము ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలి, ఐటీ పార్క్ ఉండాలి ఉద్దేశంతో చేసింది. దీన్ని పార్క్ తీయకుండా ఇలా డంపింగ్ అడిగిచ్చి మా పిల్లల భవిష్యత్తులో మందు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. 24 గంటల్లో 2 రోజుల్లో ఏదైనా ప్రకటన రాకపోతే అందరి కలుపుకొని ఈ ఉద్యమం మళ్ళా తీవ్రతరం చేసి మా ఆది నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెద్ద కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన LHPS రాష్ట్ర కమిటీ రాంబాల్ నాయక్ గారు రాలేదు. ఈ రోజు వేరే 12 LHPS రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఈ కమిటీకి మేము చేసే ఉద్యమానికి మద్దతు తెలిపింది. అదే విధంగా విశ్వనాథ్ కూడా ఈ రోజు వచ్చి మేమున్నాం, మేము సైతం మీతో పాటు పనిచేస్తామని ఆలోచన చేసి తను వచ్చిండు. తనని ఇంతకు ముందు అనవసరంగా ఏదో పెట్టి తనని కొంత ఇబ్బంది పెట్టిరు. వాస్తవం తెలుసుకొని నాకు మద్దతు ప్రకటించినందుకు మళ్ళీ ఒకసారి కూడా విశ్వనాథ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మళ్ళా కొత్త కార్యాచరణ రేపటి నుంచి మాజీ నాయకులు మాట్లాడి ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను. జవహర్ నగర్ లో ఉన్న భూమిని ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసి లక్షలాది కోట్ల కుంభకోణానికి తెరలేపి ఆ వాటాలో భాగంగా వీళ్లపల్లి శంకర్ గారు కూడా వాటాలు అందుకుంటున్నారనే ఆరోపణ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అసెంబ్లీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్సీ గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ గారు ఏదైతే సవాల్ విసిరిరో వీళ్లపల్లి శంకర్ గారికి ధైర్యంగా ముందుకొచ్చి ఇది అబద్ధం అని రుజువు చేసుకోవాల్సిన అవసరం, అగత్యం ఇవాళ ఎంతైనా ఉంది. ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇంత గంభీరమైన ఆరోపణలు వస్తా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు లోపల కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? అసలు దొరల మీద మాట్లాడుతున్నావు. నీ యొక్క దొరతత్వం ఏంది అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏంటంటే నువ్వు ఒక దొరకపోకల్లో పోయి నీవు అలాంటి అహంకారపూరితమైన వైఖరిని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ఇవాళ నాయకులను కలుస్తలేవు, ఎంపీటీసీలను కలుస్తలేవు, సర్పంచ్లను కలుస్తలేవు, ఒక సమీక్ష పెడతలేవు. ఇవాళ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళందరినీ ఒక సమీక్ష చేసి ఏంది ఈ విషయం అని చెప్పి నువ్వు సమీక్ష చేయాల్సిన మనిషివి ఇలా దాక్కొని తిరుగుతా ఉన్నావు. ఇవాళ నవీన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ ఆరోపణలు కాదు, ఈ అనుమానాలు నియోజకవర్గం మొత్తం నడుస్తూ ఉంది. దీనికి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది లేకపోతే, అది చేయకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఇది ప్రజాస్పందన, ప్రజా ఆగ్రహం నడుస్తూ ఉంది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు ఇక్కడి నుంచి వాళ్ళు చెప్పినట్టు 24 గంటల 48 గంటల టైం తీసుకొని మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ నాయకులందరినీ తీసుకుపోయి ఒక స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి గారి ద్వారా ముందు హామీ ఇప్పియండి. లేదు ఈ డంపింగ్ యార్డ్ ఉందో షాద్నగర్ నియోజకవర్గంలో మేము వేయబోవడం లేదు అనే హామీ ముఖ్యమంత్రి గారి నోటితో ఇప్పించిన తర్వాత ఇమ్మీడియట్ గా జీవోని కూడా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.